హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బయటికెళ్ళి వస్తూ దారిలో ఈ మొక్కజొన్న కండ్లు కనిపించాయి. ఇవి నార్మల్‌వి, స్వీట్ కార్న్ కాదు. ఈ రైనీ సీజన్‌లో ఇవి మనకి బాగా బయట దొరుకుతుంటాయి కదా! వాళ్ళు నిప్పుల పైన కాల్చి అమ్ముతూ ఉంటారు. నేను వచ్చే దారిలో కనిపించాయి. అక్కడ నుండి ఇంటికొచ్చేటప్పటికి చల్లగా అయిపోతాయి కాల్చినవి తీసుకుంటే. అదేదో పచ్చివి ఇట్లాగా తీసుకొస్తే ఇంటికొచ్చినాక స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చులే అని చెప్పి ఇంక తీసుకున్నాను. ఇంకా తీసుకొచ్చాక ఒకటైతే మా పాప తింటానంటే ఇంకా ఆ పైన తోలంతా తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంతలోకి అప్పటికే 2, 3 సార్లు వచ్చి అడిగింది మా సాన్వి కాల్చమ్మా కాల్చమ్మా అని. ఇక్కడైతే స్టవ్ మీద కాల్స్తున్నాను. అవి కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. టప్ టప్ మనకు కాలుతున్నప్పుడు టప్ 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 అని పేలుతున్నట్టు సౌండ్ వస్తుంది. మంచిగా ఈవెన్గా కుక్ చేసుకుంటే మొత్తం అంతా చక్కగా ఉడికేట్టు కాల్చుకోవాలి. ఇంతలో మా చిన్న పాప వచ్చి అడుగుతుంది, నాకు కావాలని కాల్చి నాకు ఇస్తాను అని చెప్తున్నాను. ఇది ఈ సీజన్లో బాగుంటుంది. ఆ రెయిన్ పడుతున్నప్పుడు తింటుంటే ఆ స్మోకీ ఫ్లేవరు అలాగా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది తినడానికి. అండ్ హెల్తీ ఫుడ్, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. మనం ఇలాంటి ఫుడ్ నైట్, ఈవినింగ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. కొంతమంది డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రైస్ తీసుకోకుండా డైరెక్ట్ ఒక కార్న్ కాల్చుకొని తినేస్తే వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. విత్ దాంతోపాటు ఏదైనా జ్యూస్ ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. అండ్ ఇది నిప్పుల మీద కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి. కానీ సిటీస్లో అవన్నీ పెట్టుకొని చేయాలంటే దానికి కుదరదు కదా. సో మనకున్న దానిలో మనం మంచిగా చేసుకొని తింటాము. ఇక్కడైతే కాల్చడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలకి నాకు ఇద్దరం త్రీ పీసెస్ కింద కట్ చేసుకొని ముగ్గురం 3 ముక్కలు తిన్నాము. వేడిగా ఉందా లేదా అని టెస్ట్ చేస్తుంది మా పెద్ద పాప. ఉంటాయి కదా తొక్కలు, అవి పట్టుకొని తుంచమని చెప్తుంది ఇక్కడైతే. ఇంకా మా చిన్నమ్మాయి వెళ్ళిపోతుంది నాకు మొత్తం కావాలని. తినరు పిల్లలు, కానీ అలగడం, గొడవ చేయడం ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే. ఇంకా తను వెళ్ళి మళ్ళీ నేను బొజ్జిగించి సతాయించి తీసుకొచ్చి ఇస్తే ఇంకప్పుడు కూర్చొని తింది. ఇట్లా చిన్న చిన్న వాటి దగ్గర అలుగుతూనే ఉంటారు పిల్లలు. మనమే ఇంకా వాళ్ళని గోల్ చేసి మంచిగా చెప్పాలి.